హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. రిటైర్మెంట్ ప్లాన్స్ అనేది ఎలా చేసుకోవాలి? మనమైతే రిటైర్ అయిన తర్వాత మనము అయ్యో చేతులు కలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే మనం ప్లానింగ్ అనేది చేసుకుంటూ వస్తే 60 ఇయర్స్ తర్వాత కానీ రిటైర్మెంట్ తర్వాత మనమైతే హ్యాపీగా ఉండొచ్చు. మరి ఎలాంటి ప్లానింగ్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అనే దాని గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి సుభాష్ బాబు గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సో వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ. అండ్ టాపిక్ ఏంటో నేను ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు మీకు అర్థమైపోయింది కదా. సో మరి రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి ఎలా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఆఫ్టర్ రిటైర్మెంట్ సక్సెస్ అంటే హ్యాపీగా ఉండొచ్చు అంటారు? మీరు ఇందాక చెప్పినట్టు రిటైర్మెంట్ ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మన్స్ లైఫ్. ఎందుకంటే లైఫ్లో ఏ ఈవెంట్ జరిగినా జరగకపోయినా రిటైర్మెంట్ పక్కాగా అయిపోతుంది. రైట్. ఒక ఎంప్లాయిడ్ మనిషికి 60 ఏళ్ళకో 58 ఏళ్ళకో వాట్ ఎవర్ ది ఎంప్లాయర్ సీస్ అప్పుడు రిటైర్మెంట్ వచ్చి తీరుతుంది ఆ టైంకి. అది సో దానికి ముందే ప్రిపేర్డ్గా ఉంటే మనం ఆ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా స్మూత్గా సీమ్లెస్గా ముందుకు వెళ్ళచ్చు. ఫ్యామిలీతో పిల్లలతో మనతో వాళ్ళు దే కెన్ కంఫర్టబుల్లీ కంటిన్యూ దర్ లైఫ్. దీనికి కొంచెం ప్లానింగ్ కావాలి. అంటే ఏదో అయిపోతుంది ఏదో వచ్చేస్తుంది అనుకోవడం కంటే ముందు నుంచి జాగ్రత్త పడితే మనం యూ బి ఏబుల్ టు లీడ్ ఎక్సలెంట్ లైఫ్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 30 ఏళ్ళ వ్యక్తి ప్రస్తుతం ఈజ్ ఎర్నింగ్ సమ్సే ₹1,00,000 అనుకుందాం. 50,000 ఇంటికి ఖర్చు అవుతుంది అతనికి. సో మిగతాది ఈజ్ ఇన్వెస్టింగ్ అండ్ సేవింగ్ అనుకుందాం మనం. సో అతనికి ఈ కైండ్ ఆఫ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తికి వెన్ ఈ రిటైర్స్ ఎట్ 60 ఆర్ 55 ఒకటి 25 ఏళ్ళు రిటైర్ అవుతాడు అనుకుంటే మనం ఎంత డబ్బు ఆ రిటైర్మెంట్ అప్పుడు ఉండాలి చేతిలో లెక్క వేస్తే దాదాపు 4 కోట్లు ఉండాలి అతనికి. ఈ ₹50,000 పర్ మంత్ అయ్యే ఖర్చు 25 ఏళ్ల తర్వాత అది 3 లక్షలు అవుతుంది నెలకది. ఇన్ఫ్లేషన్తో అది పెరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే 50,000 మన లైఫ్ గడిపేస్తున్నాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కరెక్ట్, అది 3 లక్షలు అయిపోతుంది 25 ఏళ్ల తర్వాత. అంటే మనం తెలియకుండానే అయిపోతుంది అలాగా. అంటే మనం 50,000, 70,000, 80,000, లక్ష అయిపోయి చివరి 3 లక్షల దాకా వెళ్ళిపోతుంది 25 ఏళ్ళలో. అప్పుడు మనం షాక్ తినాం, ఎందుకంటే అప్పుడే అలవాటు అయిపోయింది మనకి అప్పుడు లైఫ్లో 3 lakhs అనేది. ఆ 3 lakhs డబ్బు ఇంకొక 25 ఏళ్ళు బతుకుతారంటే 60 ఏళ్ళ తర్వాత వాళ్ళు 3 lakhs ఎవ్రీ మంత్ వాళ్ళు ఖర్చు పెట్టగలగాలి, వాళ్ళు ఉండాలి వాళ్ళు. దానికి దాదాపు 4 కోట్లు చేతిలో ఉంటే 60 ఏళ్ళు వచ్చేప్పటి వాళ్ళకి వాళ్ళ మిగతా లైఫ్ని కంఫర్టబుల్గా బతకచ్చు ఈ 3 lakhs పర్ మంత్ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ 4 కోట్లు ఎక్కడి నుంచి వస్తే 60 ఏళ్ళు వచ్చేప్పటి వాళ్ళకి ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసి సేవ్ చేస్తే 60 ఏళ్ళకి 4 కోట్ల చేతికి వస్తుంది. ఓకే, అది రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే. అంటే ఇప్పటి నుంచి మనం రిటైర్ అయ్యేంత వరకు ఇన్వెస్ట్ చేస్తాం, దాని తర్వాత మనం ఆ డబ్బును విత్డ్రా చేస్తాం, తీసుకుంటాం సిస్టమేటిక్గా. సో ఇది ఎస్ఐపి, ఇది ఎస్డబ్ల్యూపి. ఓకే, ఇది కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు ఆ 4 కోట్లు 30 ఏళ్ళు మనం అచీవ్ చేయాలి అంటే ఎంత పెట్టాలి నెలకి అని లెక్కేసుకుంటే దాదాపు ₹28,000 నెలకి ఇన్వెస్ట్ చేస్తే ఉత్తి రిటైర్మెంట్ కోసమే ఆ గోల్ కోసం అనుకుంటే 4 కోట్ల చేతిలో ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఆ డబ్బు కేసు చూడకుండా వాళ్ళు అంటే అప్పుడప్పుడు చూసి దాన్ని ఏ స్కీమ్ మార్చాలి అనేది ఫైనాన్షియల్ ప్లాన్ అలాంటి వాళ్ళని గైడ్ చేస్తారు. అది తప్ప ఆ డబ్బు తీయాలి, ఏదో ఖర్చు పెట్టాలి, ఏదో కొత్త ఐఫోన్ కొనుక్కోవాలి, ఏదో ఫారిన్ వెళ్ళాలి, దానికి మనం వేరే ప్లాన్ చేసుకోవచ్చు. దాన్ని ముట్టుకోకుండా కానీ రిటైర్మెంట్ కోసం అట్టి పెడితే గోల్ కోసం అట్టి పెట్టుకుంటే 4 కోట్లు కంఫర్టబుల్గా మనం అచీవ్ చేయొచ్చు. అండ్ మార్కెట్లో ఈ రిటైర్మెంట్ ప్లాన్స్కి దానికి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అనేది ఏమన్నా ఉన్నాయా సార్? ఉన్నాయి. దానికి చాలా కన్ఫ్యూజింగ్ స్కీమ్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. అలా కాకుండా ఒక క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడ్వైస్ చేసుకుని వాళ్ళ గైడెన్స్లో వెళ్తే కంఫర్టబుల్గా చేయొచ్చు. మేమంతా మా క్లయింట్స్కి చేస్తాం. దే ఆర్ ఆల్ కంఫర్టబుల్లీ లీడింగ్ దేర్ లైఫ్ ఇన్ దేర్ రిటైర్డ్ లైఫ్స్. ఓకే, కానీ 28,000 చెప్పాను మీకు నేను. 28,000 రైట్ ఫ్రమ్ బిగినింగ్ కష్టం అయితే స్టెప్అప్ ఎస్ఐపి అని ఒక అప్రోచ్ ఉంది. ఓకే, ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తాం మనం. స్టెప్అప్ ఎస్ఐపి అంటే మెట్లు ఎక్కినట్టే, మెట్లు ఎక్కితే మనం కంఫర్టబుల్ ఈజీగా పైకి ఎక్కుతాం మనం. అలాగే స్టెప్అప్ కూడా ఈజీగా మన గోల్కి చేరుస్తుంది. ఒక ₹10,000 స్టార్ట్ చేసి ఎవ్రీ మంత్ ఫస్ట్ ఇయర్ ₹10,000, సెకండ్ ఇయర్ ₹11,000 స్టెప్అప్ అయింది. తర్వాత 12,000 మళ్ళీ స్టెప్అప్ అయింది. ఆ ఇయర్ అంతా 12,000 అవుతుంది. మళ్ళీ 13,500, మళ్ళీ ఆ ఇయర్ అంతా 13,500 అవుతుంది. అలాగా స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే 4 కోట్లు చేసుకోవచ్చు. ఓకే, అంటే మెల్లగా అలా చేసుకుంటూ వెళ్ళేటప్పటికి మీరు ఇందాక చెప్పినట్టు 28,000కి వచ్చేస్తారు. 28,000 దాటిపోతుంది. కానీ ముందు 10,000 స్టార్ట్ అవుతాం మనం కంఫర్టబుల్గా.
మనం 35-40 ఏళ్ళు వచ్చి మన జీతం పెరుగుతుంది మనకి. మనకు ఒక 20,000 ఎఫోర్డ్ చేయగలం. 10, 11, 12 అది అలా పెరుగుతూ వెళ్తుంది కాబట్టి అది మనం తెలియకుండానే స్టెప్ మనం మెట్లు ఎక్కేస్తున్నాం మనం. ఓకే, మెట్లు ఎక్కితే మన లెవెల్ హైట్ పెరుగుతుంది కదా తెలియకుండా మనకి. అలాగే స్టెప్ మనకి హెల్ప్ చేస్తుంది ఎదగడానికి. ఆ 4 కోట్లు మనం చేసుకుంటాం. ఆ 4 కోట్లు కూడా మనం SWP పెట్టుకుంటే, విత్డ్రాల్ ప్లాన్ పెట్టుకుంటే ఎవ్రీ మంత్ మనం 3 లక్షలు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. దాంట్లో మనం ఇప్పుడు మనం స్టార్టింగ్ చేస్తున్నప్పుడు 60 ఏళ్ళ తర్వాత ఓకే తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత నార్మల్గా మన ఇండియన్ సైకాలజీలో మన పిల్లలకి తర్వాత మన తదనంతరం ఇవ్వాలి అని అందరికీ ఉంటుంది. మనం వెస్టర్న్స్లో మనం ఉన్న డబ్బు ఖర్చు పెట్టేసి మనం జీరో చేసి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో చేసి ఎవరు వెళ్ళరు. సో దాదాపు 10 ఏళ్ల తర్వాత మనం 3 లక్షలు తీయగా కూడా 4 కోట్లు అలాగే ఉంటుంది కార్పస్లో. ఓకే, సో అది దీంట్లోనే మ్యాజిక్. SAP, SWP దీంట్లో మనం 3 లక్షలు పర్ మంత్ విత్డ్రా చేసుకుంటూ మన నీడ్స్ మన రిక్వైర్మెంట్స్ మనం ఖర్చు పెట్టుకుంటూ కంఫర్టబుల్గా ఉంటూ కూడా మన తర్వాత ఓ 10-15 ఏళ్ళ తర్వాత కూడా ఒక 3-4 కోట్లు మిగిలేలా మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఈ కాలిబ్రేషన్ని అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత తీయాలి అనేది మాకు వాళ్ళ క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ గైడ్ చేయగలరు వాళ్ళు. ఓకే, అండ్ మీరు చెప్పినట్టయితే రిటైర్మెంట్ ప్లాన్ అనేది కూడా మనం 30 years నుంచి మొదలు పెట్టామంటే ఇంకా సాఫీగా అంటే సాగిపోతుంది అని చెప్పేసి అన్నారు. కరెక్ట్, బాగుంది. కానీ అది 60 years తర్వాత. కాకపోతే ఈ లోపల కానీ జరగకూడదు ఏదైనా ఇలాంటి జరిగినప్పుడు అప్పుడు ఆ మనీ అనేది ఎలా ఏంటి మనం తీసుకోవచ్చా? మన నామినీ వాళ్ళు కానీ తీసుకునే అవకాశాలు ఏమన్నా ఉంటాయా, లేకపోతే ఏం జరుగుతుందంటారు? చాలా అపోహ ఉంది మ్యూచువల్ ఫండ్స్ అంటే లాక్ అయిపోతుంది అని ఉంటుంది. అలా ఏమీ లేదు. ఒకవేళ అనుకున్నది జరిగితే ఆ వ్యక్తికి అతని నామినీకి డబ్బు 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఓకే, ఆ రోజు ఎంత ఫండ్ వాల్యూ ఉందో ఆ డబ్బు నామినీకి 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఎంత వస్తుంది అంటే ఆ రోజు యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, దాని వాల్యూ ఎంత మల్టిప్లై చేసి ఆ డబ్బు వచ్చేస్తుంది. అది సరే, ఒక వ్యక్తి లేకపోతే ఫైనాన్షియల్గా వాళ్ళు ముందుకు జీవితం గడపాలి అంటే ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్గా మ్యూచువల్ ఫండ్ యాక్ట్ చేయదు. కానీ డబ్బు మాత్రం పెట్టిన డబ్బు ఆ రోజు ఎంత వాల్యూ ఆ డబ్బు మాత్రం 2 days డబ్బు వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడే కాదు, ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేస్తూ ఏదో అవసరం వచ్చింది వాళ్ళకి అర్జెంటుగా ఇంట్లో ఫ్యామిలీలో, సరే లైఫ్ ఒక రిస్క్ విషయం పక్కన పెడితే ఏదో ఒక అవసరం వచ్చింది, ఎమర్జెన్సీ వచ్చింది, ఎప్పుడే విత్డ్రా చేయొచ్చు. నో క్వశ్చన్స్ ఆస్క్డ్, ఇట్స్ యువర్ మనీ. అంతే తప్ప ఎవరు ఎందుకు తీస్తాను అసలు క్వశ్చన్స్ అడగడే ఉండదు. ఆ డబ్బు దాని రిడెంప్షన్ అంటారు దాన్ని. ఆ అకౌంట్లో 2 daysలో డబ్బు వెనక్కి వచ్చేస్తుంది. దానికి టాక్సేషన్ ఎఫెక్ట్ ఉంటుంది కొంచెం, అంటే మీరు గెయిన్ చేస్తే ట్యాక్స్ పడుతుంది, కానీ మీ డబ్బు మీకు వచ్చేస్తుంది గ్యారెంటీగా. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ ఉన్న ఫ్లెక్సిబిలిటీ కానీ వెసులుబాటు కానీ చాలా ఎక్కువ ఉంది. ఓకే, అంటే ఇట్లా రిటైర్మెంట్ ప్లాన్స్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళామంటే హ్యాపీగా ఉండొచ్చు అంటే. అబ్సల్యూట్లీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో దాదాపు 70% రిటైర్డ్ పీపుల్ ఆర్ లివింగ్ డిఫికల్ట్ లైఫ్స్, టఫ్ లైఫ్స్. అది మనం చూసుకుంటే ఇలాంటి మనం ప్లానింగ్ చేసుకుంటే మనం కంఫర్టబుల్గా రిటైర్ అయ్యి హ్యాపీగా ఉండొచ్చు. అంటే ముందు ఎలా ఉండేవాళ్ళో అంత కంఫర్టబుల్గా తర్వాతగా ఉండొచ్చు. ఏం లేదు సార్, ఏంటంటే ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు పడుతున్న బాధలు ఇప్పుడన్నా చూసి చాలా మంది కూడా మేల్కొంటారని అనుకునే సో ఈ టాపిక్ అనేది కూడా నేను మీ దగ్గర అడగాల్సి వచ్చింది అండ్ అడిగాను కూడా. కానీ మీ దగ్గర నుంచి మంచి మంచి సలహాలు అనేది కూడా వచ్చాయి. అంతలో కొంతమంది అయినా కానీ మారి రిటైర్మెంట్ ప్లాన్ అనేది కూడా మొదలు పెడతారేమో కూడా చూద్దాం. తప్పకుండా. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో గైస్, రిటైర్మెంట్ ప్లాన్ అనేది 30 నుంచి మొదలుపెట్టినా 35 నుంచి మొదలుపెట్టినా కానీ ఓ రిటైర్మెంట్ ప్లాన్ మాత్రం మొదలు పెట్టారంటే ఆఫ్టర్ 60 years రిటైర్మెంట్ తర్వాత మాత్రం హ్యాపీగా లైఫ్ని ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఎవరైనా అంటే ట్రై చేయండి ఇన్వెస్ట్ చేయడానికి. సో గైస్, ఇది వాళ్ళ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.